హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ ఛానల్. నేను ఇప్పుడు సెంట్రల్ పార్క్ కొంపల్లిలో ఉన్నటువంటి హర్ని ల్యాండ్ ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీసెస్ దగ్గర ఉన్నాను. సో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న బిజినెస్ లాండ్రీ బిజినెస్. సో ఏ ఇండస్ట్రీలో అయినా కూడా లాండ్రీ బిజినెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ప్రజెంట్ లో మనకి దాని ద్వారా ఇంట్లో ఉండి అతి తక్కువ కాస్ట్ అంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఇది ఎలా ఉంటుంది, దాని వర్క్ ఏంటి, దాని గురించి ప్రతి డీటెయిల్స్ అన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. నాతో పాటు రండి. హరిణి లాండ్రీ ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీసెస్ లోపలికి వచ్చేసాం. సో మనకి ఇక్కడ లాండ్రీ బిజినెస్ లో ఏం ఎక్విప్మెంట్స్ ఉంటాయి, అవి ఎలా వర్క్ చేస్తాయని తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు నవీన్ గారు. హాయ్ నవీన్ గారు. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇక్కడ ఏం ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అవి ఎలా యూజ్ అవుతున్నాయి, వాటి గురించి పూర్తి డీటెయిల్స్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే మ్యామ్, మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యానుఫ్యాక్చరర్స్ మ్యామ్. హైదరాబాద్ లో మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది కండ్లకోయలో. అంటే సో మొత్తం ఎక్విప్మెంట్స్ అంతా మీ మ్యానుఫ్యాక్చరింగ్? మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. దానివల్ల రేపటి దినం సర్వీస్ మీరు ఓపెన్ మిషన్స్ కూడా చూసుకోవచ్చు మా దగ్గర వచ్చి. ఇట్లా ఏం జస్ట్ ప్యాకింగ్ మిషన్ కాకుండా మీకు ఏం క్లియారిటీ కావాలా, ఏ మోటార్ వేస్తున్నారు, అట్లాంటి మీకు డీటెయిల్స్ కావాలంటే చూసుకోవచ్చు. డీటెయిల్స్ అన్ని కూడా మీరే ప్రొవైడ్ చేస్తాం, ఎందుకంటే మా యూనిట్ ఉండే వల్ల మీరు వచ్చి చూసుకోవచ్చు. ట్రాన్స్పరెన్సీ ఉంటుంది మేడం. సెకండ్ పాయింట్, మిషన్స్ రిక్వైర్మెంట్. ఇప్పుడు దీంట్లో డిఫరెంట్ టైప్ ఉంటాయి. కొన్ని మంది లాండ్రీ బిజినెస్ స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉంటారు. కొన్ని మంది ఇప్పుడు ఒక మాటకి హోటల్స్ హాస్పిటల్స్ ప్లాన్ ఉంటాయి. వాళ్ళది హోటల్ హాస్పిటల్స్ బిజినెస్ తీసుకొని చేస్తాము. కొన్ని హోటల్ హాస్పిటల్స్ లోనే వాళ్ళు మిషన్ పెడతారు, వాళ్ళ ఓన్ మిషన్స్. సో ఇప్పుడు చిన్న ఒక 40 బెడ్స్ హాస్పిటల్ ఉందనుకోండి, హోటల్ ఉంది, దానికోసం ఈక్వలెంట్ మిషన్స్ ఉంటాయి మన దగ్గర. లార్జ్ స్కేల్లో ఉన్నాయి అనుకోండి, ఒక 200 బెడ్స్ హాస్పిటల్ అట్లాంటి బెడ్స్ ఉన్నాయి అనుకోండి, దాని రిక్వైర్మెంట్ బట్టి మిషన్స్ కూడా మన దగ్గర ఉంటాయి. అంటే రిక్వైర్మెంట్ బట్టి కూడా మీరు మిషన్స్ ని లార్జ్ అండ్ స్మాల్ కూడా రెడీ చేస్తారు. లార్జ్ మిషన్స్, స్మాలర్ మిషన్స్. ఇప్పుడు ఒక కమర్షియల్ లాండ్రీ ఓపెన్ చేస్తున్నాడు అనుకోండి, కమర్షియల్ అంటే జస్ట్ కస్టమర్స్ మీద డీల్ చేసే లాండ్రీ ప్లాన్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఒక 20 kgs to 35 kgs సరిపోతుందండి వాషింగ్ సెట్. అదే ఒక హాస్పిటల్స్ హోటల్స్ బిజినెస్ ప్లాన్ చేస్తున్నాడు ఒక మంచి, సో బల్క్ లో వాష్ చేస్తే వాళ్ళకి కొద్దిగా ఈజీ అయితే అవుట్పుట్ కూడా బాగా వస్తాయి. అప్పుడు ఒక 60 kgs రేంజ్ పోతే బెటర్ ఉంటుంది. అదే రైల్వే, ఎయిర్లైన్స్, లేకపోతే షిప్పింగ్, కార్గో పెద్ద కంపెనీస్ ఉంటాయి, వాళ్ళ దగ్గర ఎలక్ట్రిసిటీ సప్లై హ్యూజ్ ఉండే వల్ల రేపటి దినం వాళ్ళు 150 kgs 100 kgs నుంచి 150-200 kgs దాకా కూడా మన దగ్గర మిషన్స్ ఉంటాయి. అది మెయిన్ థింగ్, కస్టమర్స్ రిక్వైర్మెంట్ బట్టి మేము సజెస్ట్ చేస్తామండి ఏ మిషన్స్ పర్చేస్ చేయాలా అని అట్లా. సో ఇప్పుడు దీంట్లో ఏమంటే మనకి మ్యాండేటరీ వాషింగ్ పర్పస్ కోసం 3 మిషన్స్ ఉంటాయి. వాషింగ్ మిషన్, హైడ్రో, ఇంకా డ్రయర్. సో వాషింగ్ మిషన్, హైడ్రో, డ్రయర్ అని 3 మిషన్స్ కంపల్సరీ ఉంటుంది. ఇది మ్యాండేటరీ ఉంది, ఎందుకంటే ఇది వాషింగ్ పర్పస్ కోసం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది వర్టికల్ వాషింగ్ మిషన్, దీన్ని చెప్తారండి. వర్టికల్ వాషింగ్ మిషన్స్ అంటే ఇప్పుడు ఒక కస్టమర్స్ ది బిజినెస్ నేను ప్లాన్ చేస్తున్నాను, కస్టమర్స్ ఫ్యాబ్రిక్ చేసేది అప్పుడు ప్లాన్ చేస్తున్నాను అంటే ఈ వర్టికల్ చాలా బెటర్ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక మాటకి దీంట్లో ఫ్యాబ్రిక్ వాష్ అయిన తర్వాత ఈజీగా ఒక ట్రాలీలో బట్టలు తీసేయచ్చు, తీసి మళ్ళీ యూటిలైజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఏముంది, మనం ఇచ్చేది 304 స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుందండి. 304 మళ్ళీ మోటార్ వచ్చి ఒక బ్రాండెడ్ కంపెనీది, ఎలక్ట్రికల్ ఐటమ్స్ బ్రాండెడ్. ఇవి అన్ని మీకు ట్రాన్స్పరెన్సీ ఉండే వల్ల మీరు వచ్చి మా ప్లాంట్ లో కూడా చూసుకోవచ్చు. ఇందులో ఎంత కెపాసిటీ వర్క్ అవుతుంది? 20 kgs. మీకు డౌట్ వస్తుంది ఉండొచ్చు, 20 kgs ఏంది? 20 kgs వెట్ లోడ్. మనం వాటర్ లో తడిసిన తర్వాత, బట్ట తడిసిన తర్వాత ఆ లోడ్ కి 20 kgs చెప్తాం, డ్రై లోడ్ కాదు, వెట్ లోడ్. సేమ్ థింగ్ ఇట్లాంటి హారిజాంటల్ వాషింగ్ మెషిన్ ఉంటాయండి. హాస్పిటల్స్ వర్టికల్ అయితే అది హారిజాంటల్. వర్కింగ్ రెండు సేమ్ ఉంటాయి, కానీ ఎక్కువ మాటకి ఇప్పుడు ఒక హాస్పిటల్ హోటల్స్ బిజినెస్ చేస్తున్నాను, బెడ్ షీట్స్, బ్లాంకెట్స్ అట్లాంటి లోడ్స్ ఎక్కువ వస్తున్నాయి అంటే వాళ్ళు ఎక్కువ మటుకి హారిజాంటల్ కి ప్రిఫరెన్స్ ఇస్తారా. సో లోడ్ ఎక్కువ తీసుకునే దానికోసం ఇది ఎక్కువ ప్రిఫర్ అవుతుంది. అవును. సో ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాయి. దీంట్లో డ్యూయల్ షాఫ్ట్ ఉంటుంది, దీంట్లో సింగిల్ షాఫ్ట్ ఉంటుంది అండి, అదే డిఫరెన్స్. దీంట్లో కెపాసిటీ ఎంత ఉంటుంది అంటే సేమ్ కెపాసిటీ మేడం, మీకు 15 kgs నుంచి 200 kgs దాకా కూడా దొరికిపోతాయి దీంట్లో మిషన్స్.
కానీ మెయిన్ థింగ్ మిషన్ ఎంత దొరకాలో మన కరెంట్ మనకి అవుట్పుట్ ఎంత ఉంది దాన్ని బట్టి కూడా ఉంటుందండి. దీని మరి రేంజ్ ఎలా ఉంటది? అంటే ఎలక్ట్రిసిటీ యూజ్ అవుతది కదా! ఇప్పుడు సో అనుకోండి సింగిల్ ఇప్పుడు 20 కేజీస్ది దాంట్లో 1 హెచ్పి మోటార్ వస్తుంది. మళ్ళా అదే మనం 35 కేజీస్ 2 హెచ్పి మోటార్, అదే 60 కేజీస్ అంటే 3 హెచ్పి మోటార్. సో కరెంట్ కన్సంప్షన్ కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది, కానీ కెపాసిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా, ఫ్యాబ్రిక్ కెపాసిటీ. సో యాహ్! దానివల్ల ఇప్పుడు మేము ఒక లాండ్రీ ఓపెన్ చేస్తున్నాం అనుకోండి కస్టమర్స్దే. సో మల్టీ ప్యాటర్న్ మల్టీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ వస్తాయి, ఒక సమానంగా ఫ్యాబ్రిక్స్ రావు. అవును. ఇప్పుడు నేను ఒక షర్ట్ వేసుకున్నాను ఒక కలర్, మీరు ఒక కలర్ టాప్ వేసుకున్నారు, అన్ని కలిసి వాష్ చేయలేము కదా, అవును. కొంచెం సాగ్రేట్ చేసి వాష్ చేయాల్సి వస్తుంది. దానివల్ల మీకు 20 to 35 కేజీస్ ఒక డొమెస్టిక్ లాండ్రీ ఓపెన్ చేస్తున్నామంటే వర్కౌట్ అవుతుంది. అదే కమర్షియల్ హోటల్ హాస్పిటల్ అంటే బల్క్ లో వాష్ అయ్యే వల్ల ఖచ్చితంగా మీకు ఒక హెవీ 60 కేజీస్ హ్యూజ్ కెపాసిటీ ఉంటే మనకి బెటర్ ఉంటుంది. అంటే అన్ని ఫ్యాబ్రిక్స్ కూడా యూజ్ అవుతదా? అదేనా? లే మ్యామ్, ఇప్పుడు దీంట్లో ఏమంటే మనకి డైలీ యూస్ ఎందుకంటే కామన్లీ ఏమవుతుంది, లేడీస్ ఫ్యాబ్రిక్ కోసం డ్రై క్లీనింగ్ మిషన్స్ ఉంటాయి, అది నేను చెప్తాను మీకు. డ్రై క్లీనింగ్ మిషన్స్ ఏంటంటే దాంట్లో మనం కలర్ పోకుండా క్లీన్ చేసుకోవచ్చు డ్రై క్లీనింగ్ మిషన్స్. అట్లాంటివి మేము సజెస్ట్ చేస్తాం మీకు లేడీస్ ఫ్యాబ్రిక్స్కి. ఇప్పుడు జెంట్స్ వార్డ్రోబ్లో ఏమవుతుంది మేడం, నాదే వార్డ్రోబ్ ఉందనుకోండి, వార్డ్రోబ్లో మీకు 10 జతలు ఉన్నాయి నాదే, 10 జతల్లో ఒక జత కూడా కలర్ ఏడవదు. సో కామన్ గా మాకు డ్రై క్లీనింగ్ అంతా ఇంపార్టెంట్ ఉండదు, ఇది కెమికల్ వాష్ అయితే సర్టన్ కెమికల్స్ ఉంటాయి, దానివల్ల కలర్ ఎన్హాన్స్ అవుతుంది, ఇంకా ఫ్యాబ్రిక్ లో ఫినిషింగ్ బాగా వస్తుంది అండి. దానివల్ల మీరు ఇట్లా యూస్ చేసుకో. లేడీస్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, సారీస్, ఘాగ్రా అట్లాంటి డ్రెస్సెస్ కోసం డ్రై క్లీనింగ్ మిషన్ ఉంటుంది మేడం. నార్మల్ గా దీని కాస్ట్ ఎలా ఉంటది? ఇది కాస్ట్ వచ్చి మ్యామ్ మీకు యాజ్ పర్ కేజీస్ ఉంటుంది. ఇప్పుడు ఒక మాటకి మనం 20 కేజీస్ తీసుకోండి, 20 కేజీస్ 2,20,000 పడుతుంది. మళ్ళీ 35 కేజీస్ అంతే 3.7 అట్లా రేంజ్ యాజ్ పర్ కేజీస్ చేంజ్ అవుతుంది మేడం. ఇప్పుడు ఇక్కడ వాషింగ్ అవుతుంది, ఇక్కడ వాష్ చేసుకున్నాం, బట్ట వాష్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు పిండేది ఉంటుంది బట్ట, వాటర్ తీసేయాలి దాంట్లో నుంచి, దానికోసం హైడ్రో ఉంటుందండి. హైడ్రో ఇప్పుడు నేను ఒక 20 కేజీస్ ది వాషింగ్ మిషన్ తీసుకున్నానంటే 15 కేజీస్ హైడ్రో కావాలి, 35 కేజీస్ కి 15 కేజీస్ ఒక సెట్ ఉంటుంది మేడం. అది దాంట్లో హైడ్రోలో వాటర్ పిండేస్తుంది 80% దాకా బట్ట నుంచి. దాని తర్వాత మనం ఎండలో ఎక్స్పోజ్ చేయాలంటే ఇప్పుడు ఫ్యాబ్రిక్స్ ఎట్లా వస్తున్నాయి, డెలికేట్ ఫ్యాబ్రిక్స్ వస్తున్నాయి, హైలీ కలర్డ్ హై రిచ్ కలర్డ్ ఫ్యాబ్రిక్స్ వస్తున్నాయి. సో దాన్ని మనం ఎండలో ఎక్స్పోజ్ చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏమంటే కలర్ డల్ అయిపోతుంది, ఫ్యాబ్రిక్ చాలా రఫ్ అయిపోతాయి. దానివల్ల డ్రయర్స్ ఉంటే గిట నీడలోనే మనం డ్రై చేసుకోవచ్చు, బయట ఎక్స్పోజ్ చేయకుండా ఎండకి. ఇంకా ఇప్పుడు ఒక ప్లేస్ లో నేను ఒక వర్క్ షాప్ ఓపెన్ చేయాలంటే అంత ప్లేస్ ఉండదు మేడం, అంత డ్రై చేయడానికి. బయట కాంపాక్టే చూస్తున్నారు అందరు, ఒక రూమ్ లోనే అంత అయిపోవాలా అట్లా. సో డ్రయర్ ఉంటే గిట మనం డ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది డ్రయర్ మేడం, ఇది వచ్చి మీకు 15 కేజీస్ డ్రయర్. దీంట్లో ఈ హీట్ వేవ్స్ తోని నడుస్తుంది, దీంట్లో హీట్ వేవ్స్ ఉంటాయండి. దీంట్లో మనం ఫ్యాబ్రిక్ 80% పిండేసింది హైడ్రోలో, దాని తర్వాత దీంట్లో వేస్తే కంప్లీట్ గా డ్రై చేస్తుంది ఫ్యాబ్రిక్ కి, ఇంకా కలర్ ఎన్హాన్స్ అవుతుంది, ఫ్యాబ్రిక్ లో స్మూత్నెస్ వస్తుంది. ఇవి అన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి మేడం. ఏమంటే మీరు పర్చేస్ చేస్తున్నారు అనుకోండి, మేము కొన్ని మార్కెటింగ్ ఐడియాస్ ఇస్తాం. మీరు ఇప్పుడు యాజ్ ఎ కస్టమర్ నా దగ్గర వచ్చినారు అనుకోండి, మీకు దీని అడ్వాంటేజెస్ తెలియదు. సేమ్ థింగ్ ఒక కస్టమర్ మన దగ్గర వస్తున్నాడు అనుకోండి, ఆయనకి కూడా అడ్వాంటేజెస్ తెలియదు, దీంట్లో అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఇదే అడ్వాంటేజెస్ మనం కస్టమర్ దాకా తెచ్చినాం అనుకోండి, కొన్ని పాయింట్స్ ఉంటాయి మేము చెప్తాం, ఎట్లా మార్కెటింగ్ చేసుకోవాలా, ఎట్లా బిజినెస్ ఎన్హాన్స్ చేయాలా, ఇవి అన్నీ మేము చెప్తాం. సో దానివల్ల ఇప్పుడు దీని అడ్వాంటేజ్ ఇప్పుడు మీకే అనుకోండి, ఇప్పుడు కోవిడ్ తర్వాత కొద్దిగా మనం కాన్షియస్ అయిపోయినాం. ఏమంటే ఇప్పుడు పాత టైంలో ఏమైతుండే, ఒక లాండ్రీలో మనం ఒక ఫ్యాబ్రిక్ ఇస్తున్నాం అనుకోండి, వాళ్ళు ఎక్కడ వాష్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు మనకి ఏం తెలియదుకుంటే మనం ఏదో కాంప్రమైజ్ అయిపోతుండే ఆ మాటలో. కానీ కోవిడ్ తర్వాత అందరు కొద్దిగా కాన్షియస్ అయిపోయినా ఎక్కడ ఫ్యాబ్రిక్ వాష్ అవుతుంది. సో అట్లాంటి మూమెంట్ లో
మనం దీని అడ్వాంటేజెస్ కస్టమర్ దాకా తెచ్చినాం అనుకోండి, సో బిజినెస్ గ్రాఫ్ రేజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా చూస్తారు, అరే దీంట్లో శానిటైజ్ అవుతున్నాయి బట్టలు, దీంట్లో క్లీన్ అవుతున్నాయి, ఎండలో ఎక్స్పోజ్ చేయకుండా బయట ఎక్కడో మన బట్టలు వేయట్లే, అట్లాంటి కొద్దిగా మనకి అడ్వాంటేజెస్ ఉంటాయి మేడం. అలాగే దీన్ని ఎలా యూజ్ చేయాలో కూడా మీరు కస్టమర్ మొత్తం ట్రైనింగ్, అన్ని Training machines, ఏ ఇచ్చేస్తారు. మిషన్ కొంత దాన్ని ట్రైనింగ్ ఇస్తాం మేడం. ఒకవేళ మళ్ళీ ఏదైనా మధ్యలో ఏదైనా ప్రాబ్లం అయితే దానికి సర్వీసింగ్ తప్పకుండా ఎలాంటి మేడం. ఇప్పుడు మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండే వల్ల అన్ని మిషన్స్ కి హెల్ప్ లైన్ నంబర్ ఉంది కంపెనీది, ఇంకా మీ ప్లేస్ లోనే వచ్చి సర్వీస్ చేస్తాం. కానీ ముఖ్యం ఏమంటే మేము ఫస్ట్ వీడియో కాల్ మీద ఎంత సార్ట్ అవుట్ చేయొచ్చు అంత సార్ట్ అవుట్ చేస్తాం. ఎందుకంటే మన పని ఆగొద్దు. ఇప్పుడు ఈ బిజినెస్ లో కమిట్మెంట్ చాలా ముఖ్యం ఉంటుంది. ఇప్పుడు నేను ఒక్కడిని ఫ్యాబ్రిక్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇవ్వాలా, కొద్దిగా మన వర్క్ మనం కూడా ఒక వీడియో కాల్ మీద చేసినామంటే సార్ట్ అవుట్ చేసుకోవచ్చు, సార్ట్ అవుట్ చేస్తాము. కానీ మీతోని అప్పటికి కావట్లేదు అంటే ఖచ్చితంగా మంచిగా పంపిస్తాం, కానీ ఇస్తాం మేడం ట్రైన్, ఇది So- సర్వీస్ ఖచ్చితంగా ఇస్తాం. సో అట్లా. మొత్తం అన్ని మీరే చూసుకుంటారు దగ్గరుండి ఎలా ఉంటది ఏంటి. సో ఒక మంచి బిజినెస్ పెట్టాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశం. సో అవును. ఇంట్లో ఉండే ఉమెన్స్ కూడా ఈజీగా ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మ్యామ్, ఇది ఒక మాన్యువల్ చెప్తారు, దీన్ని మాన్యువల్ మిషన్స్ చెప్తారు. మళ్ళీ నెక్స్ట్ వచ్చి కొన్ని స్మార్ట్ మిషన్స్ కూడా ఉంటాయి దీంట్లో. ఇప్పుడు ఈ వాష్ ఎక్స్ట్రాక్టర్ లాగా ఈ స్మార్ట్ మిషన్స్, ఈ వాష్ ఎక్స్ట్రాక్టర్ డ్రైయర్స్, ఇప్పుడు దీంట్లో ఏమవుతుంది మేడం, మీకు కంప్లీట్ ప్రోగ్రామ్డ్ ఉంటుంది, కంప్యూటరైజ్డ్ ఉంటుంది. దీంట్లో మనం సెట్ చేసేసినాం అనుకోండి, సెట్ చేస్తే అదే వాష్ చేసుకుంటుంది, అదే బట్ట పిండేస్తుంది. ఓకే. ఇది కంప్లీట్ కంప్యూటరైజ్డ్ ఉంటుంది. దీంట్లో మనం ప్రోగ్రామ్ ఫార్మాట్ చేసేయాలి, ప్రోగ్రామ్ దీంట్లో పెట్టేసినాం అనుకోండి, అదే దాని ప్రకారమే చేసుకుంటుంది. వాటర్ తీసుకుంటుంది, సో కెమికల్ మనం దీనికోసం స్పెషల్ గా ఆ. టైం అంటే ఏం లేదు, ఓన్లీ సెట్ చేసుకుని వెళ్ళిపోతే ఇది వెళ్ళిపోతే ఇదే మొత్తం చేసుకుంటుంది మొత్తం ప్రాసెస్. ఒక్కసారి దీంట్లో అయిన తర్వాత డ్రైయర్ లో వేసుకోవచ్చు మేడం. ఈ డ్రైయర్ లో వేస్తే పూర్తిగా మళ్ళీ డ్రై అయిపోతుంది. ఓకే. ఇప్పుడు ఇట్లాంటి మిషన్ సో ఇది ఉంటే ఇది కంపల్సరీ ఉండాలి. డ్రైయర్ తో కంపల్సరీ ఉండాలండి. డ్రైయర్ ఎంబడ ఇప్పుడు ఒక్కటే వాషింగ్ మిషన్ లో మీకు వాషింగ్ యాజ్ వెల్ యాజ్ పిండేది మళ్ళా డ్రైయర్, ఈ 3 ఒక మిషన్ లో రావు మేడం. ఎందుకంటే దీంట్లో హీటర్స్ ఉంటాయి, హీటర్స్ ఉండే వల్ల ఆ వాటర్ మాయిస్ట్ వస్తే హీటర్స్ బర్న్ అయిపోతాయి, దానివల్ల సపరేట్ ఉంటుంది ఎప్పటికి డ్రైయర్. కానీ ఇప్పుడు ఒక మిషన్ వస్తుంది మేడం మా దగ్గర స్టాగర్ లాగా, దీంట్లో కింద వాషింగ్ ఉంటుంది, హైడ్రో అవుతుంది, మీద డ్రైయింగ్ అయిపోతుంది. ఇప్పుడు ఒక 40 బెడ్స్ హాస్పిటల్ ఉంది, లేకపోతే నేను ఒక చిన్న ప్లేస్ లో నేను ఒక లాండ్రీ సెటప్ పెడుతున్నాను, నా దగ్గర అంత స్పేషియస్ లేదు, అప్పుడు ఒక స్టాగర్ ఉంది, అది మీకు 15 kgs వస్తుంది. దాంట్లో మీకు కింద వాషింగ్ పార్ట్ ఉంటుంది, మీద డ్రైయింగ్ పార్ట్. సో ఒక మన ఇంట్లో కబర్డ్ ఎట్లా ఉంటుంది అట్లానే సో అనుకోండి, స్పేసింగ్ కూడా ఒక- చాలా తక్కువ అవుతుంది. ఒక ప్లేస్ లో పెట్టేస్తున్నాం, ఇన్స్టాల్ చేస్తున్నాం మనం, అదే ఫుల్లీ ఆటోమేటెడ్ ఉంటుంది, అది బెటర్ ఆప్షన్ ఉంటుంది అది. అట్లా అంటే ఇంట్లో ఉండి తక్కువ బిజినెస్ చేసుకునే హా, ఈజీ ఇప్పుడు- ప్రాసెస్ హా, ఒకటే ఇప్పుడు తీసుకుంటే సెట్ ఈ- అయిపోతుంది. ఈ ఇల్లులో కాదు అండి, ఒక హౌస్ లో కూడా కొన్ని మంది చేస్తారు. కానీ నేను ఒక షాప్ పర్చేస్ చేస్తున్నాను, కానీ దాంట్లో అంత స్పేస్ లేదు మిషన్స్ పెట్టడానికి. సో ఒక కార్నర్ లో మన కబర్డ్ ఎట్లా ఉంటుంది అట్లానే సేమ్ ఒక కార్నర్ లో పెట్టేస్తున్నాం అంటే అదే చేసేస్తుంది వాషింగ్ మెషిన్. ఇంకా దీంట్లో కంప్లీట్ గా 304 స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుందండి. 304 స్టెయిన్లెస్ స్టీల్ ఉండే వల్ల మీకు రేపటి దినం రస్ట్ ప్రాబ్లం అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం రావు. అట్లా సో ఈజీ అంటే అలాంటి ప్రాబ్లం లేకుండా చాలా నీట్ గా నీట్ గా చేసుకోవచ్చు. ఇంకా కెమికల్స్ ముఖ్యం ఏమంటే కెమికల్స్, ఆ కెమికల్ ట్రైనింగ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. అంటే ఇందులో కెమికల్స్ వేయడం ఉంటుందా? అవును, మీరు ఖచ్చితంగా ఒక వాష్ చేయాలంటే ఫ్యాబ్రిక్, సోప్స్, కండిషనర్స్, ఒక టైం ఉండే మేడం సబ్బు, బ్లీచ్, సోడా ఈ 3తోని వాష్ చేస్తుండే. కానీ ఇప్పుడు మనుషులకి ఫ్యాబ్రిక్ మార్పే వల్ల దాని కెమికల్స్ కూడా అట్లనే డిఫరెంట్ వస్తున్నాయి. సో ఖచ్చితంగా మనకి కొన్ని ట్రైనింగ్స్ కావాలని వస్తుంది, అప్గ్రేడెడ్ కెమికల్స్ ఏమున్నాయి, ఎట్లా దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు, ఎంత రేషియోలో యూటిలైజ్ చేసుకోవచ్చు, అవి అన్ని ట్రైనింగ్ మీ ప్లేస్ లోనే మిషన్ తీసుకున్న తర్వాత అక్కడే మనిషి వచ్చి ట్రైనింగ్ ఇస్తాడండి మీకు. అట్లా ఇవి కాకుండా ఇంకా ఏమైనా మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఈ డ్రై క్లీనింగ్ మిషన్ ఉంటుందండి. ఈ డ్రై క్లీనింగ్ మిషన్ లో ఎప్పుడు అనుకుంటే మేడం ఈ డ్రెస్ వేసుకున్నారు, ఈ డ్రెస్ కే మీకు డౌట్ వస్తుంది, ఇది కలర్ ఇస్తుందా ఇడవద్దా. సో ఆ డౌట్ ప్రాసెస్ లో ఈ డ్రై క్లీనింగ్ మిషన్ లో నేను వాష్ చేస్తున్నాను అనుకోండి, కలర్ ఇడ్సే ఛాన్సెస్ 0 ఉంటాయి.
ఇది ఒకవేళ ఇది ఇడిచిన అంటే కలర్ పోయినా కూడా దీనిలో వేయడం వల్ల కలర్ పోదు 0% ఉంటుంది. అది Nice కదా? ట్రైనింగ్ ఇస్తాము. ఇప్పుడు కాస్ట్లీ పట్టు సీరలు ఉంది, కాంచీవరం పట్టు, అవును. ఇట్లాంటి ఇన్వెస్ట్ ఇంతగనం చేస్తారు. కానీ ఇన్వెస్ట్ చేసిన తర్వాత భయం ఏమొస్తుంది, కలర్ వేస్తుందా ఏడవదా, అది ముఖ్యం. అదే సో ఇప్పుడు అదే ప్రాసెస్ లో ఈ డ్రై క్లీనింగ్ మిషన్ తీసుకుంటే దీంట్లో మీకు మొత్తం మురికి తీసేస్తుంది, బట్ట నుంచి మురికి తీసేస్తుంది. వాష్ చేసి మన వాషింగ్ లాగానే ఉంటుంది, కానీ ఇది సపరేట్ సపరేట్ కెమికల్స్ వస్తాయి దీన్ని. ఇది అన్నిటికంటే ఇది ఇది సపరేట్ ఇది డ్రై క్లీనింగ్ టైప్ మిషన్స్. దీంట్లో మనం వేస్తాం, ఇది మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసి కూడా వచ్చేస్తుంది దీంట్లో నుంచి వాటర్ మొత్తం. సో ఇదే వాష్ చేస్తుంది, అలాగే డ్రై కూడా చేస్తుంది. డ్రై అంటే సెమీ డ్రై చేస్తుంది, పూర్తిగా డ్రై చేయదు. దాని తర్వాత మనం కావాలంటే డ్రైయర్ లో వేయచ్చు ఫ్యాబ్రిక్. వాష్ అండ్ సెమీ డ్రై చేస్తుందండి. ఈ ఎక్స్ట్రాక్ట్ మొత్తం మనం జస్ట్ ఆపరేటింగ్ ఒక ప్లేస్ లోనే ఉంటుంది. అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా ఆపరేట్ చేసుకోవచ్చు, చాలా ఈజీ ఆపరేషన్స్ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఇక్కడ మీకు మరక తీసేస్తుంది, అంటే ఫేడ్ అవుట్, అంటే ఫేడ్ అవుట్ అవుతాయి, కలర్ పోతది అని మనకి ఏదైనా డౌట్ ఉంటే ఈ ఒక్క మిషన్ తీసుకుంటే చాలు, ఎలాంటి కలర్ పోకుండా అయితే డ్రై చేసి వాష్ చేసి సెమీ డ్రై కూడా చేస్తారు. ఇప్పుడు ఒక మాటకి మీ సార్ ఉన్నారు, వాళ్ళు జోధ్పురి ఉంది, చాలా క్లోజ్ ఉంటుంది, మీకు ఒక పట్టు సీర చాలా క్లోజ్ ఉంటుంది, కానీ కలర్ పోతే మీకు ఎంత హర్ట్ అవుతుంది. అదే ఈ మిషన్ లో జోధ్పురి ఉంటుంది, షేర్వాణి, మళ్ళీ బ్లేజర్, అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ కి యూజ్ అవుతుంది. కాస్ట్లీ ఫ్యాబ్రిక్స్ మనకి కొద్దిగా డౌట్ ఉంటుంది కదా, అట్లాంటి ఫ్యాబ్రిక్స్ కి కామన్లీ ఇది యూజ్ చేస్తారు. దాన్ని కస్టమర్ కూడా అట్లనే పే చేస్తారండి. మళ్ళీ అది జస్ట్ మీకు మురికి తీస్తుంది. సో ఆ మిషన్ కాస్ట్ ఎలా ఉంటది? కాస్ట్ డిపెండ్ చేస్తుంది మేడం కేజీస్ మీద. నేను ముందు చెప్పేలాగా ఇప్పుడు ఇది ఎంత కేజీస్? ఇప్పుడు ఇది 15 కేజీస్, ఇది 3.5 దాకా వెళ్తుంది. మరి మళ్ళీ ఈ మిషన్ వచ్చి ఈ స్పాట్ రిమూవింగ్ మిషన్ ఉంటది. ఇప్పుడు ఒక మాటకి నేను ఏదో తింటున్నాను, ఒక బర్గర్ తింటున్నాను అనుకోండి, కొద్దిగా నా షర్ట్ మీద కొద్దిగా పడింది, ఈ షర్ట్ పూర్తిగా వాష్ చేయలేని, ఇది ఫాస్ట్ కలర్ లేకపోతే ఇక్కడ స్టెయిన్ తగిలిన వల్ల నేను ఈ స్టెయిన్ ని కొద్దిగా డల్ చేసి వాషింగ్ మిషన్ లో వేసినాను అనుకోండి, బెటర్ ఉంది. దానివల్ల ఈ మిషన్ తోని మనం ఆపరేట్ చేసుకోవచ్చు, స్టెయిన్ మీద వర్కౌట్ చేసుకోవచ్చు. దీంట్లో స్టీమర్స్ ఉంటాయి, మళ్ళీ ఎయిర్ ప్రెషర్ ఉంటుంది, ఇది వాటర్ కోసం ఒకటి ఉంటుంది, ఒకటి కెమికల్ కోసం ఉంటుంది, దీంట్లో స్టీమ్ యాజ్ వెల్ యాజ్ ఎయిర్ ఉంటుంది, దీంట్లో వాక్యూమ్ ఉంటుంది. ఇట్లా మల్టిపుల్ వర్క్స్ చేస్తుంది ఈ మిషన్. స్టెయిన్ రిమూవింగ్ కోసం. ఇప్పుడు ఫ్యాబ్రిక్ మీద స్టెయిన్, ఇప్పుడు నేను ఇక్కడే స్టెయిన్ తీసి నేను ఇక్కడే డ్రై చేసేయచ్చు, ఫ్యాబ్రిక్ ఇక్కడే చేసేయచ్చు, మళ్ళీ వేసుకోవచ్చు. సో ఈ కొన్ని కాంప్లికేటెడ్ గార్మెంట్స్ ఉంటాయి మేడం. ఎట్లా అంటే అదే నేను చెప్పేలాగా షేర్వాణి ఉంది, సో దాన్ని పూర్తిగా వాష్ చేయలేము, దాన్ని దీనిలో చేసి ఇది అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ కి యూజ్ అవుతుంది. అన్ని మెయిన్ స్టెయిన్ రిమూవర్ కదా, ఎట్లాంటి ఫ్యాబ్రిక్ మీద స్టెయిన్ చేసుకోవచ్చు దీని మీద అట్లా. ఓకే, ఈ మిషన్ ఏంటి ఇప్పుడు మేడం? ఇప్పుడు బ్లేజర్స్ ఉంటాయి, బ్లేజర్స్ లో ఇక్కడ బొక్రమ్ వస్తుంది, బొక్రమ్ లేడీస్ కి ప్యాడింగ్ ఉంటుంది బ్లౌజెస్ కి, అట్లాంటి ఫ్యాబ్రిక్స్ కి దీని మీద ప్రెస్ చేసుకోవచ్చు, ఇక్కడ పెట్టి సెట్ చేసి ఫ్యాబ్రిక్స్ ప్రెస్ చేసుకోవచ్చు. ఇట్లాంటి ఇంకో స్టీమ్ టేబుల్ వస్తుంది, స్టీమ్ వాక్యూమ్ టేబుల్ ఉంటుంది. ఇప్పుడు ఏమైతుంది మేడం, ముందు టైంలో బట్టల మీద వాటర్ జల్లి మళ్ళీ కొద్దిసేపు పెట్టిన తర్వాత మళ్ళీ ప్రెస్ చేయాల్సి వస్తుంది, అది పెద్ద లాంగ్ ప్రాసెస్ అయిపోతుండే. ఇప్పుడు ఇంకా కామన్ గా ఏమైతుండే, ముందు ప్రెస్ వచ్చి మీకు ఒక ప్రెస్ 8 kgs 4 kgs 8 kgs ది ప్రెస్ ఉంటుండే బరువు. సో బరువు ఉండే వల్ల ఏమైతుండే మేడం, చేసి రాత్రి దాకా మొత్తం చేయి అన్ని ప్రాబ్లమ్స్ వస్తుండే, హెల్త్ ఇష్యూస్. చూడండి మేడం, ఏమంటే మనం బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, కానీ హెల్త్ మీద కూడా మనం కొద్దిగా చూడాలి వస్తుంది ఖచ్చితంగా. అట్లనే ఇప్పుడు ఈ ప్రెస్ మీరే లిఫ్ట్ చేయండి, మీకు వెయిట్ కనిపిస్తుందా? లేదు, లైట్ గా. లేడీస్ కూడా కొన్ని బిజినెస్ చేసుకోవచ్చు. అట్లనే ఈ ప్రెసెస్ ఏమైతుంది, స్టీమ్ తోని నడుస్తాయి మేడం. స్టీమ్ తోని నడిచే వల్ల రేపటి దినం బట్ట బర్న్ అయ్యే అట్లాంటి ఛాన్సెస్ ఉండవు. మంచిగా మనం ఇప్పుడు నా షర్ట్ తెచ్చినాను, నేను డైరెక్ట్ ఇచ్చినాను, వాటర్ జల్లే అవసరం లేదు, డైరెక్ట్ తీసుకొని స్టీమ్ తోని ప్రెస్ చేసుకోవచ్చు. అంటే ఇందులో వాటర్ వస్తుంది, వాటర్ ఇక్కడ బాయిలర్ లో ఉంటుంది మేడం,
ఆ బాయిలర్ స్టీమ్ జనరేట్ చేస్తుంది. ఓకే. స్టీమ్ జనరేట్ చేసి మళ్ళీ ప్రెస్ లో వస్తుంది స్టీమ్. సో ఇందులోంచి వాటర్ జనరేట్ చేసి ఆ ప్రెస్ ద్వారా మనకి ఈజీగా వస్తుంది. ఇది సూట్స్ కోసం, సూట్స్ బ్లేజర్స్ కోసం. ఓకే. కానీ ఇంకో వాక్యూమ్ టేబుల్ ఉంటుంది ఫ్లాట్ గా, దాంట్లో చేసుకోవచ్చు అండి. దాంట్లో అన్ని రకాలు చేసుకోవచ్చు. టాప్స్, లెగ్గింగ్స్, అన్ని టైప్స్ ఆఫ్ ఇవి. ఇప్పుడు నేను ఒక ఐరనింగ్ సెటప్ క్రియేట్ చేస్తున్నాను అనుకోండి, నాకు ఒక వాక్యూమ్ టేబుల్, బాయిలర్ కావాలి వస్తుంది. ఇంకొక సారీ రోలింగ్ మిషన్ అని ఒక మిషన్ ఉంది అండి. దాంట్లో సారీస్, లుంగి, పంచ, దుపట్టా, బెడ్ షీట్స్ ఇట్లాంటి అన్ని. సో ఓన్లీ ఫర్ ఐరనింగ్ పెట్టుకునే వాళ్ళకి కూడా ఈ సెటప్, ఒక స్మాల్ సెటప్ తీసుకుంటే సరిపోతుంది. దానికి కూడా ట్రైనింగ్ ఇస్తాం మేము. దానికి కూడా ట్రైనింగ్ ఇస్తారు, మళ్ళీ సర్వీస్ కూడా మీద ఎప్పుడు అవైలబుల్. అవునవును. సో అంటే దీని కాస్ట్ ఎలా ఉంటుంది మరి? దీనికి ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు ఈ సెటప్ వచ్చి మొత్తానికి సెటప్ మీకు ఇది 65 పడుతుంది. కొన్ని వాక్యూమ్ టేబుల్స్ ఉంటాయి అది 60 పడుతుంది కంప్లీట్ సెటప్. ఇప్పుడు 2 టేబుల్ బాయిలర్ వస్తాయి, ఇది సింగిల్ టేబుల్ బాయిలర్. 2 టేబుల్ బాయిలర్ వస్తాయి, 3 టేబుల్ బాయిలర్ వస్తాయి, 4 టేబుల్ బాయిలర్ వస్తాయి, 16 టేబుల్ బాయిలర్స్ కూడా వస్తాయి. అంటే చాలా ఒక స్పేషియస్ చాలా పెద్ద ఉంది అది. ఇప్పుడు నేను 16 టేబుల్స్ పెట్టుకున్నాను అనుకోండి, ఆ ఒక్క బాయిలర్ అందరికి సప్లై ఇస్తుంది. అట్లా కామన్ గా 2 టేబుల్ బాయిలర్ ఎక్కువ డిమాండ్ లో ఉంటుందండి. అది ఎక్కువ హ్యూజ్ పెద్ద లాండ్రీ ఉంటే గిట వాళ్ళు అంత పెద్ద పెద్ద బాయిలర్స్ తీసుకుంటారు. సో ఇట్లా డిఫరెంట్ బిజినెస్ దాని ప్రకారం రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్ మీకు తెలవాలా, నేను ఒక బిజినెస్ పెడుతున్నాను, దాంట్లో నాకు అవుట్పుట్ ఎట్లా వస్తుంది, ఎట్లా చేసుకోవచ్చు, నాకు 100 డౌట్లు వెళ్తాయండి ఏ బిజినెస్ కూడా పెట్టాలంటే. ఆ డౌట్స్ క్లారిఫికేషన్ కావాలంటే మీరు మా ఆఫీస్కి వస్తే మేము మీకు మొత్తం ట్రాన్స్పరెన్సీ ఇస్తాం. బిజినెస్ ఒక్క హిడెన్ ఫ్యాక్ట్ పెట్టకుండా ట్రాన్స్పరెన్సీ ఇస్తాము. ఆ ట్రాన్స్పరెన్సీ తీసుకున్న తర్వాత అవును నేను ఆ బిజినెస్ చేసుకోవచ్చా, చేయలేను, మీకు అట్లా కూడా మీకు ఒక వర్క్ షాప్ చూడాలా ఉందనుకోండి, నేను తీసుకొని పోయి ఒక లైవ్ వర్క్ షాప్ చూపిస్తాను. దాని తర్వాత మీరు డిసిషన్ తీసుకోవచ్చు, ఏం బలవంతంగా ఉండదు. సో వర్క్ షాప్ ఆప్షన్ కూడా ఉంది. సో ఏం డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ గా ఒకసారి మాట్లాడుకొని అండ్ వర్క్ షాప్ లో కూడా చూసుకున్న తర్వాత డెసిషన్ తీసుకోవచ్చు. సో ఇంత మంచి ఆప్షన్స్ అండ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనకి ఎంత కెపాసిటీ కేజెస్ కావాలి అనుకుంటే దానికి సంబంధించి. ఇప్పుడు ఒక కామన్ కస్టమర్ వస్తున్నాడు అనుకోండి, ఆయనకి ఐడియా ఉండదు ఏం రిక్వైర్మెంట్, ఏం బేసిక్, ఏ మిషన్ నాకు రిక్వైర్మెంట్, నాకు ఏం యూటిలైజ్ అవుతుంది ప్రాపర్ గా. ఇప్పుడు కొన్ని రూరల్ ఏరియాస్ ఉంటాయి, రూరల్ ఏరియాస్ లో డ్రై క్లీనింగ్ మిషన్ వర్కౌట్ కాదు. మేము ప్రాపర్ గా సజెస్ట్ చేస్తాం, మేడం మీరు సార్ మీరు డ్రై క్లీనింగ్ మిషన్ కోసం పోకండి, అక్కడ వర్కౌట్ కాదు అది. అదే హైదరాబాద్ తీసుకోండి, వైజాగ్ తీసుకోండి, గుంటూరు, ఇట్లాంటి కొన్ని డెవలపింగ్ ప్లేసెస్ ఉన్నాయి, ఖమ్మం, కర్నూలు. సో అక్కడ వర్కౌట్ అవుతుంది. అక్కడ మేమే చెప్తాం సార్ మీకు వర్కౌట్ బాగా అవుతుంది, ఈ మిషన్ తోని ఆప్ట్ చేసుకోవచ్చు అట్లా. సో బిజినెస్ చేసే వాళ్ళకి వాళ్ళు ఎక్కడ పెడుతున్నారు, ఎంత పెట్టాలనుకుంటున్నారు, ఏంటి వాటన్నింటిని బట్టి మీరు వాళ్ళు ఏది చేస్తే బాగుంటుందో అన్న సజెషన్ కూడా ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వర్క్ షాప్ కూడా చూపించి అండ్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఆల్మోస్ట్ వీడియో కాల్ లో క్లియర్ చేస్తారు. ఒకవేళ అప్పటికీ అవ్వకపోతే సర్వీస్ గా చెప్తాం మ్యామ్ క్లియర్ గా ఒక మాట కి అడ్వాంటేజెస్ తర్వాత అడగండి, ముందు డిసడ్వాంటేజెస్ అడగండి. ఒక డిసడ్వాంటేజెస్ తెలిసిపోతే అడ్వాంటేజ్ చాలా ఈజీ అయిపోతుంది, మన బిజినెస్ కు క్లారిటీ దొరుకుతుంది. సో మరి అంటే మిషన్స్ అన్ని కూడా ఏ ప్రాబ్లం లేకుండా అన్ని కరెక్ట్ గా మ్యామ్ ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంకా నేను ఇట్లా మాట కూడా చెప్పాను, మా మిషన్స్ ఎప్పటికీ మీకు ప్రాబ్లమే ఇయర్ లైఫ్ లాంగ్ నడుస్తాయి. దాన్ని వారంటీ ఎన్ని ఇయర్స్? 1 year వారంటీ ఉంటుంది. దాన్ని ప్రాపర్ సర్వీస్, ప్రాపర్ మిషనరీకి ఎట్లా అంటే గ్రీసింగ్ టైం కి అంత ఉంటే గిట లైఫ్ చాలా ప్రొలాంగ్ అవుతుంది. అంటే ఇందులో ఏమైనా డిసడ్వాంటేజెస్ మీరు అంటున్నారు కదా, సో డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా మేడం? ఎట్లా వర్కర్ కి హ్యాండిల్ చేయాలా, ఇప్పుడు నాకు వర్కర్ ఎట్లా కావాలా, ఇప్పుడు నేను ఒక బిజినెస్ పెడుతున్నాను, నాకు మిషనరీ, ఇప్పుడు నేను మీకు ప్రాపర్ గా గైడెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక మాటకి మీరు నా దగ్గర వచ్చినారు, నేను మీకు ఏం చేస్తాను మేడం, మీరు 60 kgs వాషింగ్ మెషిన్ తీసుకోండి మీకు బెటర్ ఉంటుంది. కానీ మీరు యాజ్ ఎ కస్టమర్స్ దే చేస్తున్నారు అనుకోండి, మీకు సూటబుల్ లేదంటే ఎందుకు 60, 100. ఇప్పుడు కొన్ని కస్టమర్స్ మాకు కాల్ చేస్తారు 100 kgs వాషింగ్ మెషిన్, వాళ్ళకి యాక్చువల్లీ జస్ట్ 100 మైండ్లో వస్తుంది, కానీ అది 100 ఎందుకు, దాన్ని యూటిలైజేషన్ ఏంది మీది, మీకు గార్మెంట్స్ ఎంత గార్మెంట్స్ వస్తున్నాయి, మీకు ఎన్ని గార్మెంట్స్ అవుట్పుట్ ఉంది, అవి అన్ని
క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాత మేమే సజెస్ట్ చేస్తాం ఇన్ని కేజెస్ వాషింగ్ మెషిన్ మీకు బెటర్ ఉంటుంది, సో దానికి ఆప్ట్ చేయండి. సో చూసారు కదా, అంటే మిషన్స్ ఎలా ఉన్నాయి, వాటి వర్క్ ఎలా ఉంటే ఏదేది దేనికి వర్క్ చేస్తుంది, ఎంత కెపాసిటీ, ఎవ్రీథింగ్ చూపించడం జరిగింది. అలాగే ఇక్కడ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీకు ఎంత కావాలి ఏంటి అన్నది కూడా క్లియర్ గా మీరు వచ్చి డిస్కస్ చేసి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. సో చాలా తక్కువ కాస్ట్ లో ఒక మంచి బిజినెస్ అంటే ఇదే అని చెప్పొచ్చు. ఎందుకంటే లాండ్రీ బిజినెస్ అనేది ఎప్పటికీ మూవ్ అవుతూనే ఉంటుంది రెగ్యులర్ గా మనకి క్లాతింగ్ లో. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో ఈ ఆపర్చునిటీని అయితే ఇక్కడికి వచ్చి మిస్ చేసుకోకండి. హరిణి లాండ్రీ ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీస్ వచ్చి ఒక మంచి ఒక బిజినెస్ స్టార్ట్అప్ కి ఇది ఒక గుడ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పొచ్చు. సో చూసారు కదా ఇదంతా కూడా. అండ్ ఇంకా అలాగే ఇంకొక శారీ రోలింగ్ మిషన్ ఉంది, అది కూడా మనం పైకి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు ఈ శారీ రోలింగ్ మిషన్ వచ్చి మేము మనది ముందు పాన్ ఇండియా లెవెల్ మీద ఉండే, జస్ట్ ఇండియాలో ఉండే మా బిజినెస్. ఇండియా ఆల్ ఓవర్ ఇండియా ఉంది కంప్లీట్ గా రేంజ్. కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ మీద కూడా ఉన్నాం మేడం. మేము మా మిషన్స్ యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, మళ్ళా మలేషియా, సింగపూర్ ఇవన్నీ. సో మీ సర్వీస్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఉంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా సప్లై చేస్తున్నాము. ఇంకా ఈ ఇంత పెద్ద షోరూమ్ మీకోసమే, కస్టమర్స్ కోసమే చేస్తున్నామండి. మీరు రండి, ఒకసారి విజిట్ చేయండి, ఈ ట్రాన్స్పరెన్సీ చూడండి, దాని తర్వాత ప్లాన్ చేయండి ఖచ్చితంగా. ఓకే రైట్. సో చూసారు కదా, సో నవీన్ గారు చెప్పినట్టుగా ఒక్కసారి మీరు ఇక్కడికి వచ్చి విజిట్ చేసి అన్ని చూసి తెలుసుకొని ఒక మంచి బిజినెస్ స్టార్ట్అప్ ని స్టార్ట్ చేయండి. హరిణి లాండ్రీ ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీసెస్ లో మనం కింద మెషిన్స్ ఏంటి, ఎలా ఉన్నాయి అనేది మనం నవీన్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పుడు ఇక్కడ మనం శారీ రోలింగ్ మిషన్ దగ్గర ఉన్నాం. సో దీని గురించి మనతో చెప్పడానికి భాగ్య గారు రెడీగా ఉన్నారు. సో హాయ్ భాగ్య గారు. హాయ్ అండి. సో ఈ శారీ రోలింగ్ మిషన్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి, దీని గురించి ఒక పూర్తి డీటెయిల్స్ నాకు తప్పకుండా మేడం మాది వచ్చి కొంపెల్లి దగ్గర ఉంది మేడం ఆఫీస్. ఈ మిషన్ వచ్చేసరికి శారీ రోలింగ్ మిషన్ అండి. ఈ మిషన్ లో ఆల్ టైప్ శారీస్ చేసుకోవచ్చు. సో అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ కి ఇది యూజ్ అవుతుంది. అవును, అంటే ఓన్లీ ఫ్లాట్ ఉన్నాయి మాత్రమే, అంటే శారీస్, పట్టు పంచ, లుంగి, ధోతి, బెడ్షీట్, ఇట్లా ఫ్లాట్ గా ఏవైనా చేయవచ్చు. వర్క్ శారీస్ లాంటివి ఆల్ టైప్ క్లాత్. వర్క్ శారీ, నెట్టెడ్ శారీ కూడా మామూలుగా ఇప్పుడు మీరు వేసుకున్నది నెట్, అది ఐరన్ బాక్స్ తో కూడా రాదు, దీంట్లో చేసుకోవచ్చు మనం. ఓకే, అన్ని వర్క్ శారీస్, కొంగుల కుచ్చులు వేస్తున్నారు కదా, అవి కూడా చేసుకోవచ్చు. సో ఆల్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్, అన్ని రకాల డిఫరెంట్ ఏదైనా సరే కూడా ఇందులో ఈజీగా చేసుకోవచ్చు. అవును. అయితే ఇదేంటంటే సింగిల్ ఫేస్ విత్ గ్యాస్ తో రన్ అవుతుంది మేడం. అది ఇండస్ట్రియల్ పవర్ కావాలి అట్లా ఏముండదు. సింగిల్ ఫేస్ ఇంట్లో వాడుకునే పవరే, అలాగే గ్యాస్ కూడా కావాల్సి ఉంటది. అంటే ఎంత పవర్ కన్స్యూమ్ చేస్తుంది? పవర్ వచ్చి 1 HP మోటరే ఉంటుంది మేడం. ఇంట్లో వాడుకునే పవర్ సరిపోతుంది. గ్యాస్ వచ్చేసరికి ఒక 350 నుంచి 400 సారీస్ వరకే వస్తాయి 1 సిలిండర్ లో. అంటే ఓన్లీ ఫర్ శారీ రోలింగ్ కి ఈజీగా ఇది ఉంటుంది. రోలింగ్ ఆపరేటింగ్ ఎలా ఉంటది నేను చూపిస్తాను మీకు. రోలింగ్ అండ్ పాలిషింగ్ కూడా అయిపోతాయి మ్యామ్. పట్టు సారీస్ పాలిషింగ్ కూడా దీంట్లోనే అయిపోతాయి. సో రోలింగ్ తో పాటు పాలిషింగ్ కూడా పట్టు సారీస్ కి ఉంది, అదొక ఎక్స్ట్రా బెనిఫిట్. అవును, నేను మీకు ఆపరేటింగ్ అంతా చూపిస్తా, ఎలా వర్క్ అవుతుంది. తర్వాత ఒక శారీ కూడా ఫీడ్ చేసి చూపిస్తాను, అంటే ఫినిషింగ్ ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి మీకు కూడా కొంచెం ఐడియా వస్తుంది కదా మేడం. ఓకే, నేను ఆన్ చేసి చూపిస్తాను మేడం. మ్యామ్ ఇది వచ్చేసరికి మషిన్ స్టార్ట్ బటన్ మేడం. స్టార్ట్ చేసి మనం వర్క్ అవుతా ఉంటది. ఇది వచ్చేసరికి స్ప్రే, ఈ రెండు ఒకసారి ఆన్ చేసాము అనుకోండి, స్ప్రే అవుతుంది, మిషన్ లోనే లిక్విడ్ స్ప్రే అవుతుంది. ఇది వచ్చేసరికి కంప్రెసర్ మేడం, అంటే ఎయిర్ రావడానికి కంప్రెసర్ ఆన్ ఉంటుంది. తర్వాత మనకి ఆటో రివర్స్ కూడా ఉంటుంది మ్యామ్. రోలర్ రెండు వైపులా కూడా తిరుగుతుంది. ఒకవేళ ఏదైనా క్రాస్ వెళ్ళింది శారీ అన్నప్పుడు మనం రివర్స్ లో పెట్టుకోవచ్చు. శారీ మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. ఇది ఒకేసారి ఒక శారీని శారీ మ్యామ్, ఫీడింగ్ అంతా ఒకటే శారీ ఉంటుంది, బట్ ఫ్రంట్ ఉంటుంది అంటే బ్యాక్ అండ్ ఫ్రంట్ నుంచి శారీ ఫీడ్ చేస్తాము. ఇన్ కేస్ క్రాస్ పోయింది, సరిగ్గా పోలేదు, క్రాస్ వెళ్ళింది, మళ్ళీ రివర్స్ తీసుకోవచ్చు, దాన్ని తీసుకొని మళ్ళీ చేయవచ్చు. ఓకే, మళ్ళీ సేమ్ అవుతుంది, అంతే, మళ్ళీ సేవ్ చేసుకోవచ్చు. స్ప్రే కూడా మనకి ఇక్కడే వస్తాయి మేడం, బయట స్ప్రే చేయాలి అనే ఏ ఇబ్బంది లేకుండా స్ప్రే ఇక్కడే వచ్చేస్తుంది. సో దానికి కెమికల్స్ అన్ని ఎలా ఫీడ్ చేస్తారు? మనకు ఒకటి వెనకాల ట్యాంక్ కంప్రెసర్ ఇస్తాం మేడం, ఆ ట్యాంక్ లో ఫిల్ చేసుకోవాల్సి ఉంటది మేడం. అంటే దీనికి స్పేసింగ్ ఆల్మోస్ట్ మిషన్ సైజ్ 8x4 వస్తుంది మేడం. అంటే మనకు 10x12 రూమ్ కావాలి. ఇప్పుడు ఇంత పెద్ద ఉంది కదా మేడం మెషిన్, ఇంత పెద్ద మెషిన్ ఇలాగే ఏం పంపించము, ఎందుకంటే డోర్లు అందరికి చిన్నగా ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాము, పార్ట్స్ గా పంపిస్తాము, అక్కడే వచ్చేసి అసెంబుల్ చేస్తాం. అంటే ఈజీగా అసెంబుల్ అవుతుందా? అంటే మా పర్సనే రావాలి మేడం, మా వాళ్ళే వచ్చి మీకు అసెంబుల్ చేస్తారు.
సో దీనికి వారంటీ 1 year వారంటీ ఉంటది, సర్వీస్ వారంటీ ఉంటది మేడం. ఏదైనా పార్ట్స్ పోయిందంటే కస్టమర్ పెట్టుకోవాల్సి ఉంటది. దీనిలో పోయేది పెద్దగా ఏముండదు, నాజిల్ ఒక్కటే మేడం. ఇది క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఒక 3 months వరకు వర్క్ అవుతుంది మేడం మనకి. దాంట్లో సరిగ్గా క్లీన్ లేదు అంటే మాత్రం అది పోతుంది. దీంట్లో ఏమైనా డిసడ్వాంటేజెస్ కానీ ఎక్కువ కేర్ తీసుకునేది కానీ ఏదైనా ఉందా? అంటే మెయిన్ రోలర్ మేడం. రోలర్ ఏంటంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. స్టార్చ్ పడుతూ ఉంటుంది కదా మేడం. ఓకే. స్టార్చ్ పడినప్పుడు ఏంటంటే దాన్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలాగే పడింది అనుకోండి, పడి బ్లాక్ అయిపోతుంది. అలా కాకుండా వర్క్ అయ్యాక వెంటనే దూడ్చుకుంటే క్లీన్ అయిపోతుంది. నాజల్ కూడా మనం డైలీ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో గంజి స్ట్రక్ కాకుండా ఉంటది, ఈజీగా ఉంటది మేడం. మెయిన్ ఇవి రెండే. సో దీని కాస్ట్ ఎలా ఉంటది? ఇది ఆటోమేటిక్ అయితే మీకు 3,20,000 ఉంది మేడం. మీకు సెమీలో కూడా దొరుకుతుంది, 2,40,000 ఉంది. అంటే ఇందులో 2 types ఉన్నాయా? అవును మ్యామ్, సెమీ ఉంటుంది, ఆటోమేటిక్ ఉంటుంది. సెమీ వచ్చేసరికి ఈ స్ప్రే అనేది మిషన్ లో రాదు. ఓకే. ఆటోమేటిక్ అనుకోండి, మిషన్ లోనే స్ప్రే వస్తుంది. అంటే ఒకవేళ సెమీ అయితే సపరేట్ గా బయట స్ప్రే చేసుకోవాలి మేడం. మెషిన్ లో ఎటువంటి స్ప్రే రాదు. ఓకే. రేట్ కూడా తగ్గుతుంది, కానీ దానికి ఏంటంటే 2-3 మనుషులు పడతారు మేడం. మెషిన్ ఆపరేటర్ కాకుండా బయట 3 మనుషులు పనిచేయాల్సి ఉంటుంది. ఇదైతే సింగిల్ ఇద్దరు లేదు మామ, ఇద్దరు కంపల్సరీ. ఒకరు మనం ఆపరేటర్ ఉంటాయి, వెనకాల శారీ తీసి ఫోల్డ్ చేసుకోవడానికి ఒక పర్సన్ ఉండాలి. సో 2 persons కంపల్సరీ మేడం. అయితే ఇంకొక విషయం ఏంటంటే మనం స్టార్చ్ కూడా ఒకప్పుడు ఎందుకు మేడం, ఒక 1 week బ్యాక్ కూడా మేము స్టార్చ్ అనేది కాటన్ శారీకి అయితే డిప్ చేసుకోమని చెప్పేవాళ్ళం. అలా కాకుండా ఇప్పుడు మేము స్ప్రేలోనే తయారు చేస్తున్నాం మేడం. డైరెక్ట్ మనకు డిప్పింగ్ కూడా ఏం అవసరం ఉండదు. కాటన్ శారీ కూడా మొత్తం మనం మాన్యువల్ స్ప్రే చేసుకొని మిషన్ లో ఫీడ్ చేసుకోవడం. సో ఒకసారి ఈ మిషన్ ఎలా వర్క్? నేను ఒక పట్టు శారీ మీకు ఫినిషింగ్ చూపిస్తాను మేడం. సో చూస్తున్నారు కదా, ఒక నార్మల్ ఒక పట్టు శారీని మనకి ఫినిషింగ్ ఎలా ఉంటది, దీనికి పాలిషింగ్ ఎలా అవుతుందో మనమే ఇప్పుడు డైరెక్ట్ గా చూద్దాం. భాగ్య గారు, నార్మల్ గా ఒకసారి ఎంత సేపట్లో 2 minutes లో అయిపోతుంది మేడం. జస్ట్ 2 minutes లో టైం పడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మేడం, మామూలుగా 2.5 minutes టైం తీసుకుంటాం శారీకి. ఒకవేళ లైట్ వెయిట్ శారీస్ వచ్చినాయి అనుకోండి, మనకి స్పీడ్ కంట్రోలర్ కూడా ఉంటుంది, రోలర్ కూడా పెరిగిపోతుంది. చూడండి స్పీడ్ అనిపిస్తుంది కదా, స్పీడ్ లో కూడా చేసుకోవచ్చు. సో మనం స్పీడ్ ని ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అయితే పట్టు శారీ చేసినప్పుడు ఏంటంటే ఎక్కువ నలగాలి కదా మేడం, కొంచెం స్లో పెట్టుకోవాలి, 2 minutes టైం తీసుకోవాలి. ఓకే. ఇంకో లైట్ వెయిట్ శారీస్ ఉన్నాయి అనుకోండి, మనం ఒక 1.5 minutes 1 minute లో చేసేసుకోవచ్చు. సో 1 minute అంటే లైట్ వెయిట్ శారీస్ కి అయితే జస్ట్ 1 minute లో మనకి శారీ రోలింగ్ అయిపోతుంది. అదే పట్టువి అనుకుంటే కొంచెం టైం తీసుకుని ఒక 2 minutes 2.5 minutes లో ఫినిష్ అయిపోతుంది. ఎప్పుడు కూడా శారీ పెట్టినామంటే కొంగు నుంచే పెట్టాలి, ఉల్టానే పెట్టుకోవాలి శారీ. ఓకే. సో ఎప్పుడు కూడా ఉల్టా పెట్టుకొని కొంగు నుంచి స్టార్ట్ పెట్టాలి, పళ్ళు నుంచి పెట్టుకోవాలి.
చూసారండి, పాలిషింగ్, ఐరనింగ్ అండ్ రోలింగ్ 3 అయిపోయాయి. ఏంటంటే చూసారు కదా, జస్ట్ 2 minutes లో మనకి ఒక పట్టు సారీకి ఎంత మంచి లుక్ వచ్చేసిందో. సో ఇది నార్మల్ గా ఎన్ని అవర్స్ వర్క్ చేస్తుంది భాగ్య గారు? కంటిన్యూ 5-6 అవర్స్ చేసుకోవచ్చు. కంటిన్యూ 5-6 అవర్స్ వరకు కూడా చేసుకోవచ్చు. సో ప్రాబ్లం ఏముండదు. ఏముండదు. సో సూపర్ కదా, 5-6 అవర్స్ వరకు అంటే మనకి ఆ 5-6 అవర్స్ లో ఆల్మోస్ట్ 1 hour 20 సారీస్ చేయవచ్చు మేడం. సో దట్స్ ఇట్. సో చూస్తున్నారు కదా, శారీ రోలింగ్ అండ్ పాలిషింగ్, ఐరనింగ్ కూడా ఒకేసారి అయిపోయింది. సో ఇద్దరు వ్యక్తులు ఉంటే కలిసి ఒక చిన్న స్పేస్ లో హ్యాపీగా ఒక చిన్న బిజినెస్ పెట్టాలనుకుంటే ఇది ఒక మంచి బిజినెస్. సో ఇది ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. సో ఇంట్లో ఉండే వాళ్ళకి ఒక బెస్ట్ స్మాల్ బిజినెస్ చూస్తున్నట్లయితే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అందరికి. సో చూసారు కదా, సో శారీ రోలింగ్ అనే ఒక మిషన్ మనకి ఎలా యూజ్ అవుతుంది ఏంటి అని పూర్తిగా తెలుసుకున్నారు కదా. సో మీరు కూడా కావాలనుకుంటే డైరెక్ట్ గా మన సెంట్రల్ పార్క్ కొంపల్లిలో ఉన్న హరిణి లాండ్రీ ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీసెస్ కి వచ్చి ఒకసారి చూసి ఒక మంచి డెసిషన్ తీసుకోండి. చూస్తున్నారు కదా, హరిణి లాండ్రీ ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీసెస్ కింద షోరూమ్ ఉంది, పైన వచ్చేసి ఇప్పుడు స్పెషల్ గా కస్టమర్స్ కోసం ఒక కార్పొరేట్ ఆఫీస్ ని మన కోసం స్పెషల్ గా డిజైన్ చేయడం జరుగుతుంది. సో చూడండి ఎంత గ్రేస్ఫుల్ గా డిజైనింగ్ జరుగుతుందో. సో వచ్చే వాళ్ళకి ఇబ్బంది పడకుండా అండ్ ఫుల్లీ పీస్ఫుల్ గా ఒక మంచి కార్పొరేట్ స్థాయి లాగా మనకి ఇంత మంచి ఆఫీస్ ని రెడీ చేయడం జరుగుతుంది, ఎస్పెషల్లీ ఫర్ కస్టమర్స్ ఓన్లీ.